వాళ్ళిద్దరూ ప్రతిపక్ష పార్టీ నేతలు. ఓ నియోజకవర్గానికి ఒకరు తాజా సమన్వయకర్త, ఇంకొకరు మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రిని పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది, మరొకరికి బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆ నియోజకవర్గంలో కుమ్ములాటలు మొదలయ్యాయట. ఆ మాజీ మంత్రితో కలిసి పనిచేయాలని నియోజకవర్గ కొత్త సమన్వయకర్త ప్రయత్నం చేస్తున్నారట. కానీ ఆ సీనియర్ నేత మాత్రం కొత్త వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదట. అంతేకాదు, సమన్వయకర్తకు సహకరించవద్దని కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు తన క్యాడర్కి సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమావేశం సందర్భంగా మాజీ అమాత్యులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి బదులుగా కొత్త వారిని నియమిస్తున్నారు. అలా అసెంబ్లీ సమన్వయకర్తల బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించిన వారిలో మాజీ అమాత్యులు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు. పార్టీ నేతలకు సీనియారిటీ, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నా గెలిచే అవకాశం లేకుంటే పక్కన పెట్టక తప్పదని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. సీనియర్ నేతలైతే వారి సేవలను పార్టీ కోసం వాడుకుంటాం, కానీ ఒక్క నియోజకవర్గంలో కూడా ఓడిపోయే వారికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వకూడదనేది ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ నిర్ణయమని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్తను మార్చేసిందట వైసీపీ అధిష్టానం. తాడేపల్లిగూడెం సమన్వయకర్తగా వడ్డీ రఘురాంకి వైసీపీ అధినేత జగన్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గం నుంచి 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున కొట్టు సత్యనారాయణ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసిన కొట్టు జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఓటమి తర్వాత కొట్టు సత్యనారాయణ నియోజకవర్గంలో యాక్టివ్గా లేరన్న విమర్శలు వచ్చాయి. దీంతో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన తప్పించిన వైసీపీ అధినేత జగన్ వడ్డీ రఘురాంకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. అయితే కొట్టు సత్యనారాయణను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించిన ఆయన సీనియారిటీని గుర్తించి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా నియమించారు. అయితే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడంపై కొట్టు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొత్త సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న వడ్డీ రఘురాంకి సహకరించకూడదనే నిర్ణయం తీసుకున్నారనే టాక్ నియోజకవర్గంలో జోరుగా చక్కర్లు కొడుతోంది. వడ్డీ రఘురాం సమన్వయకర్త బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గంలో వరుసగా క్యాడర్తో సమావేశమవుతున్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారట. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారట. అందులో భాగంగా ఇటీవల తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను సైతం ఆహ్వానించారట. అయితే కొట్టు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి కొట్టు ఈ సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే రాలేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను సైతం ఈ సమావేశానికి వెళ్లొద్దని సూచించారట. దీంతో కొట్టు వర్గం తాడేపల్లిగూడెంలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి దూరంగా ఉందని ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిణామాలు పార్టీ అధిష్టానం దృష్టి కూడా వెళ్లాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సమావేశమవుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరికి బాధ్యతలు అప్పగించినా వారికి పార్టీ క్యాడర్ అంతా సహకరించాలని సూచిస్తున్నారు. నేతలంతా విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 2వ వారంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి కొట్టు సత్యనారాయణతో పాటు తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన వడ్డీ రఘురాం కూడా హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ భేటీలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వడ్డీ రఘురాంకి పూర్తిగా సహకరించాలని కొట్టుకు
జగన్ సూచించే ఛాన్సు ఉందట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో టికెట్లు రాని వారికి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యమిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం తనను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించడంపై కొంత అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి కొట్టు పార్టీ అధినేత ఆదేశాలు గౌరవిస్తారా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన రఘురాంకు సహకరిస్తారా అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు.